రేవంత్ రెడ్డి భూ సమస్య గౌరవనీయ కుమార్ గారికి గట్టిగా చెప్పండి. శ్రీ అమలా సార్ టీఎంపీ సభ్యులు మండల ఆఫీసర్ గారు వాళ్ళు గారు అదేవిధంగా ఫ్లాట్ డెవలప్మెంట్ జ్యోతి ప్రజల కార్యక్రమం ఈనాటి పరిణామ సంకీర్ణలకు పట్టబీట వర్తక వాణిజ్యాలకు పూలబాట మంచి మనసులు కలిగిన పల్లెబాట సదస్సులు మొట్టమొదటిసారిగా సదాశివపేట మండల ఆధ్వర్యంలో నిర్వహించండి. గౌరవనీయ అధికారులు ప్రజాప్రతినిధులు గౌరవనీయ మండలాధికారి అదేవిధంగా ఎంపీలు గారు ఎంఆర్ఓ గారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంగా సహేతులంగా వారికి ఆదర్శంతో లెక్కలేదు అవకాశం కల్పించడం జరిగింది. 2014 రాష్ట్రం ఏర్పాటు అవ్వకముందు ఏవైతే మనకు సాధారణ జరుగుతున్నాయో అవి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆర్డీఓ లెవెల్లో పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో కానీ నిషేధిత భూమిలో కానీ గవర్నమెంట్స్ కానీ భూమిలో కానీ ఏవైనా నిషేధిత ట్రాన్సాక్షన్స్ జరిగితే అవి అన్ని కూడా సవరించడానికి సిసిఏకు సవరించే రివిజనల్ పవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా అక్రమాలు జరిగినా కూడా వారు సిసిఏ గారికి దరఖాస్తు చేయడం వల్ల ఇవన్నీ కూడా సరి చేయడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రైతులకు ఉచిత న్యాయ సేవలు కూడా అందించడానికి చట్టంలోనే ఏర్పాటు చేశారు. మండల లీగల్ సర్వీస్ అథారిటీస్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ద్వారా పేద ప్రజలకు, మహిళలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు ఏవైతే భూ సమస్య పరిష్కారాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ఉచిత న్యాయ సేవలు కూడా అందించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇంతకుముందు సిస్టంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవి చాలా తీవ్రంగా పరిశీలించి మన పాత రెవెన్యూ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టాలన్నీ కూడా పరిశీలించి రైతు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రంలో ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న భూ చట్టాలు చదివి వాటిలో మంచి అంశాలన్నీ కూడా సేకరించి ఒక మంచి నూతన భూభారతి చట్టం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించబెట్టడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అప్పీల్ చేయొచ్చు. అలాగే కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏదైనా సమస్య పరిష్కారం కావడం లేదు అంటే ఈ అప్పీల్ సిస్టమ్ ద్వారా వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఒక ముఖ్య చేంజ్ ఏమంటే అధికారాలన్నీ కూడా వికేంద్రీకరణ చేయడం జరిగింది. ఇంతకుముందు కొన్ని సమస్యల కోసం కలెక్టరేట్ వరకు, కొన్ని సిసిఏ వరకు కూడా రైతులు వెళ్ళవలసిన అవసరం ఉండేది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తహసీల్దార్ లెవెల్లో అలానే ఆర్డీఓ లెవెల్లో పరిష్కారం అయ్యే విధంగా ఈ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిషేధిత జాబితా నుంచి చేయడం మాత్రమే కలెక్టర్ వరకు పెట్టడం జరిగింది. 5 లక్షల లోపల ఉన్న భూమి విలువ ఉన్న ఎటువంటి భూ సమస్యల
అలానే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, సదాశివపేట మండలం నుంచి వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సిస్టమ్ అన్నది మరింత పటిష్టం చేయడానికి, రైతుల యొక్క భూ సమస్య పరిష్కారాలు మరింత సులభతరం చేయడానికి భూభారతి చట్టం అన్నది ప్రవేశించడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి 3 నెలల లోపల, అంటే మన ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున భూభారతికి సంబంధించిన నియమాలు కూడా విడుదల చేసి భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. భూభారతికి సంబంధించి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో అవి ఏంటంటే, ఇంతకుముందు ఉన్న సిస్టంలో మనకు ఎప్పుడైతే మనం సవరణ చేస్తామో రికార్డ్ ఆఫ్ రైట్స్ దాంట్లో నోటీస్ ఇవ్వడం అన్నది మ్యాండేటరీగా ఉండేది కాదు. ఇప్పుడు ఏ సవరణ చేయాలన్నా కూడా, ఏది మార్చాలన్నా కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అబ్జెక్షన్స్ వస్తే పార్టీస్ అందరికీ కూడా హియరింగ్ పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది తహసీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే తప్పులు జరగకుండా ఉంటాయి. ఇంతకుముందు కొంతమంది రైతులు వచ్చి కంప్లైంట్ చెప్పేవారు, మాకు తెలియకుండానే మా పేరు మార్చారని. కానీ ఇప్పుడు ఈ నోటీస్ సిస్టమ్, ఫీల్డ్ ఎంక్వైరీ సిస్టమ్ మరియు హియరింగ్ అన్నది కంపల్సరీ చేయడం వల్ల ఇటువంటి తప్పులు అన్నవి జరగకుండా ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఏదైనా అసంతృప్తి ఉంటే అప్పీల్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వరకు ఒకసారి ఆర్డర్ ఫైనల్ అయిన తర్వాత సివిల్ కోర్ట్ ఒకటే వారికి ఫైనల్ రిజాల్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు రెండంచెల అప్పీల్ సిస్టమ్ అన్నది ప్రవేశపెట్టడం జరిగింది. తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఆడియో అప్పీల్ చేయొచ్చు, ఆడియో ఇచ్చిన ఆర్డర్ మీద ఎకరానికి 8 క్వింటాలు తీసుకుంటున్నారు అంట. మరి వ్యవసాయంలో ఇబ్బంది అవుతుంది రైతులకు చెప్పి 20 క్వింటాలు తీసుకుంటే మరి రైతు సంతోషంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. అది కరెక్ట్గా దృష్టి తీసుకున్నాం. తప్పకుండా వేరే దగ్గర అయింది అంటే తప్పకుండా మన కాన్స్టిట్యూన్సీలో కూడా మన మండలం కూడా అదే విధంగా చేసే విధంగా ఏదైనా తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మరి ఎన్ని చెప్పినా ఇప్పుడు చేసే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. సన్నబియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు కొంతమందికి రేషన్ కార్డులు 10 రేషన్ ఒకరికి 7 ఒక కార్డు రాలేదు. అయ్యో మక్కలు వస్తున్నాయి, లేకపోతే మా అమ్మ నాన్నకు వస్తున్నాయి, మా కొడుకు కూడా వస్తాయి, వాళ్ళు బాధపడుతున్నారు. అవి ప్రింట్ అవుతున్నాయి. రేషన్ కార్డు సర్వే అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, ప్రింట్ అవుతున్నాయి. తప్పకుండా త్వరలోనే మీ అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తే మీరు కూడా సన్నబియ్యాన్ని తినే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే గవర్నమెంట్. అందుకనే ఇవన్నీ చేస్తుందని గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పడం చాలా తగ్గించింది. చెప్పుకోలేకపోతే పలువుల వరకు చెప్పే పరిస్థితి లేకపోయింది. గత ప్రభుత్వం ఏం చేస్తున్నాయి, చేసేదేమి లేదు అని చెప్పేది ఎక్కువడే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎక్కువనే కానీ చెప్పేది తక్కువ. వాటివన్నీ మీరు అనుభవిస్తున్నారు. వీళ్ళన్నీ చేస్తే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవాలి. మనకు బస్సు పెరిగించింది, నడిపిస్తుంది. మరి ఉద్యోగాలు కూడా 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకెవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టే టైం ఈ నెల 24 వరకు ఉంది. వాళ్ళకి లోన్లు కూడా పెట్టుకోవడం పిల్లలు ఎవరైనా ఉండండి. ఇలాంటి సదుపాయాలుగా కూడా ముందు మనం చేసుకున్నాం. మనందరూ కూడా సంతోషిద్దాం. ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మంచి మనసుతో ఆశిస్తారని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తినాలి కానీ ఒక్క పని కూడా చేసి పెట్టండి. కాలేవు కాబట్టి చేసి పెట్టండి. మరి ఇలాంటి దరిద్రాన్ని ఈరోజు కడిగేసేసి ప్రజలను సంతోషంగా మరి ఈరోజు మిమ్మల్ని రైతులని మరి ముందుకు తీసుకెళ్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారి విషయం. ఈరోజు భూమి ఇప్పుడే రామరెడ్డి గారు చెప్పింది, సొంత భూమిని తీసుకుపోయి అది మన పాస్బుక్ లో 20 ఎకరాలు ఉంటాయి, ఎక్కువ ఉంటే 2 ఎకరాలు. అలాగే గవర్నమెంట్
ఇది 20 ఎకరాలు 30 ఎకరాలు గవర్నమెంట్ అని రాష్ట్రం అంటే ఎవరు చేసినట్టు ఎందుకు చేసినట్టు ఎవరి కోసం ఆ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా మరి ఈ రోజు ఆ తప్పు చట్టాలన్నీ తీసేసి ఇప్పుడు ఆర్టీఓ గారు చక్కగా వివరించారు ఏ కాలంలో ఉన్నాయి ఏ కాలం ఏమేమి చేస్తారని క్షుణ్ణంగా మీకు వివరించడం జరిగింది. ఇక్కడ అందరికీ అర్థమైందని ఏ సమస్య ఉన్నా ప్రతి గ్రామంలో కూడా మన సీఎం గారు 14వ తారీఖు లాంఛనం చేసినప్పుడు చెప్పారు ప్రతి గ్రామంలో అధికారులు వెళ్తారు అక్కడ కూర్చొని సవరించి మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెట్టే కార్యక్రమం చేయాలి. మరి అధికారులు కూడా సీఎం గారు ఎంతో మంచిగా మరి సంబోధించారు. మా తర్వాత మీరే ప్రజల మధ్యలో మీరుంటారు, మీరు మరి మంచిగా వాళ్ళకి అందివ్వండి, చక్కగా చేసి పెట్టండి, మీకు మేము చేదోడుగా ఉంటాం మాదోడుగా ఉంటాం, మీకు ధైర్యం ఇస్తాం, మీరు మాత్రం పని మాత్రం చేసి పెట్టండి, మీ పనికి మేము ఎలాంటి ఆటంకం కలిగించమని అధికారులు కూడా సూచన ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి అవకాశం తెలంగాణ జరిగిందంటే మనం నిజంగా 10 ఏళ్ళు ఎక్కడ నడిచినా తెలియదు. మరి వచ్చిన సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత సంతోషంగా ఇంతమంది ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం గతంలో చూసినామా ఈరోజు మొత్తము ఈ ఆలయాన్ని ఒక పండుగ వాతావరణం. పండగ అంటే పంటలు వస్తే పండగ. అలాగే నమస్కారం తెలియజేస్తూ ముందుగా పెద్దలందరూ చెప్పారు జై జవాన్ జై కిసాన్. భారతదేశం అంటేనే మరి జవాన్ ఏ విధంగా దేశాన్ని రక్షించడానికి రాత్రి పగలు ఎంత కష్టపడుతున్నారో జై కిసాన్ కూడా అలాగే మన కడుపు నింపడానికి మన ఆరోగ్యం ఉండడానికి అన్ని రకాలుగా మనం ఆర్థికంగా ఎదగడానికి కూడా కిసాన్ కూడా అంతే విలువగా మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా చేసుకుంటున్నట్టే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మన జిల్లా పెద్దలు రాజేశ్వర గారికి ఇన్ఛార్జ్ సురేఖమయ్య గారికి ఉత్తర కుమార్ గారికి మిగతా కేంద్రమంత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా మన సంఘానికి కాలుష్యం చేసుకో ఈ భూమాత పెట్టడం చాలా సంతోషం. వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సభ్యుపడ్డారు. ఈ బాధలు అన్నీ కూడా ఎవరైనా అంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అంటే ఒక్క సమస్య కాదు, రైతు గురించి విన్నాడు, విద్యార్థి గురించి సమస్యలు తెలుసుకొని మరి ఆ రోజు సూచించిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగానే మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గురించిన ప్రతి ఒక్కరు కూడా చూసా చెప్పకుండా ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా భూతమైపోయింది. ధరణి వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రమే దరిద్రం వచ్చినట్టే మనం పిల్లలం. ఎందుకంటే ఏడిపోయినా ఇప్పుడు ఆ యంత్రాలు ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏజీఓ ఇస్తే మనకు చేస్తారంటే వాళ్ళ చేతిలో ఏది గత ప్రభుత్వంలో. కాబట్టి మీ అందరికీ తెలిసిన ఆ ప్రభుత్వం నుంచి ఎంత మాట్లాడినా మనకు వచ్చేది పోయేది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మరి వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయినా ఓడుకోమన్నా ఇంకెవరైనా అయినా పోలేని పరిస్థితుల్లో కొంత పైసలు కూడా లేవు. పేపర్ జిరాక్స్ చేసుకున్న భూమి ఉన్నది కానీ జిరాక్స్ చేసుకున్న పైసలు లేవు. సరే అక్కడ కూడా ఎవరన్నా అధికారుల దగ్గర పోదామంటే దళాలు పట్టుకుంటే మార్పు వస్తుంది. మనకి ఎలాంటి సమస్య లేకుండా ఈజీగా చేసి పెట్టే అధికారులు మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండండి. మరి ఏదున్నా కానీ అక్కడే పరిష్కారం అయ్యే విధంగా చేసి మార్గం మనకు చూపించారు. మనమందరం కూడా ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది అనకుండా మన భూమి మనం వచ్చేటట్టు మనం అనుభవించేటట్టు. కొంతమంది భూములు ఉన్నాయి కానీ అమ్ముకోకుండా మన భూమి అది అమ్ముకోకుండా అక్కడ కొన్ని భూములు వాళ్ళు చేసి పెట్టారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం మనది కాదు. మన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం
కూడా ప్రభుత్వం తరఫు నుంచి మరి కలెక్టర్ గారు సూచన తీసుకొని అది కూడా మీకు వచ్చే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. మాఫీ ఆదాయం కూడా అలాగే రైతు బంధువులు కూడా కొన్ని 3 ఎకరాలకు రావడం జరిగింది. అదెందుకు ఏ ప్రభుత్వం అందరూ అర్థం చేసుకోవాలి. మనం విడిపోయేటప్పుడు ఆంధ్రతో విడిపోయాం, మన డబ్బులు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ. ఆ ఖజానా లేకపోవడం వల్ల, అప్పు చేయడం వల్ల అన్ని చదువుకుంటూ ఇప్పుడు ప్రభుత్వము ప్రజల మీద భారం వేయొద్దు, ప్రజల అప్పు వాళ్ళు చేసిన అప్పు కూడా మనం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో చేస్తూ వస్తుంది. దాన్ని కూడా మీరు గ్రహిస్తున్నాము. తప్పకుండా ఈ సమస్యలన్నీ తీరుతాయి. ఇలాంటి గవర్నమెంట్ ఈరోజు ఉందంటే నిజంగా మనం అదృష్టంగా భావిస్తున్నాం. లేకపోతే ఇంకా ఎన్నో ఆటంకాలు వచ్చేది, మనం అసలు భూమిగా ఉన్న పరిస్థితుల్లో ఇవ్వలేదు. అలాంటి సమయంలో బయటపడటం తప్పకుండా వచ్చే కాలం ఇంకా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు సంఘటన వస్తున్నాయి. ఇవన్నీ కూడా అన్ని మండలాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేస్తున్నాం. వాళ్ళకి బోనస్ వస్తుంది, మరి గవర్నమెంట్ నిర్ణయించిన ధర వస్తుంది. మరి సంతోషంగా అట్లాగే